హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షైలో అఫీషియల్. ఈరోజైతే మీకు మంచి ప్లేస్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటంటే కూకట్పల్లి దగ్గర ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ ప్లేస్ అయితే చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఇంత రష్ ఏరియాలో ఇంత పీస్ఫుల్ ప్లేస్ అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ టెంపుల్ అయితే మెయిన్ రోడ్కి కొంచెం లోపలికి ఉందండి. కొండపైన టెంపుల్, స్టెప్స్ పైన ముగ్గులు వేశారు, చుట్టూ కలర్స్తో ముగ్గులు. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులో కళ్యాణ మండపం ఉందండి, అక్కడ కలశం పూజలు అవుతున్నాయి. మేము వెళ్ళిన రోజు షష్ఠపూర్తి కార్యక్రమం అయితే అవుతుంది. పంతులు గారు చాలామంది ఉన్నారండి, పూజలు అవి చాలా బిజీగా ఉంది. మేమైతే కొద్దిసేపు అక్కడ చూసాము. తర్వాత ఇంకా గుడి క్లోజ్ అవుతుందని టెంపుల్కి వెళ్ళిపోయామండి దర్శనంకి. టెంపుల్ ముందైతే ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. ఇంకా ప్రదర్శనలు అయితే చేస్తున్నాము. గుడి చుట్టూ మీకు ఐడియా ఉంటుందని కవర్ చేశాను వీడియోలో. అయితే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. మేమైతే మొక్కేసుకొని ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చాము. ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అండి. గుడి లోపటైతే ఇలా ఉంది, చాలా బాగుంది. అంటే మేము వీక్ డేస్లో వెళ్ళాము, ఎవరూ లేరు. గుడి లోపల స్వామివారిని వీడియో తీయొద్దన్నారు. ఎంత కవర్ చేయాలో అంతవరకు అయితే మ్యాక్సిమం కవర్ చేశానండి. ఇక్కడైతే హోమాలు అవుతున్నాయి. ఇక్కడ కూడా మొక్కేసుకొని ఇంకా పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. కొండపైన టెంపుల్ అని చెప్పాను కదా, వ్యూ అయితే చాలా బాగుందండి. మొత్తం సిటీ కవర్ అవుతుంది. వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే గోశాల ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కృష్ణుని విగ్రహంతో చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉందండి. మేము వెళ్ళినప్పుడైతే ఇంకా వాటర్ అదేమీ ఓపెన్ చేయలేదు, కానీ చాలా బాగుంది. గుడి టైమింగ్స్ ఐడియా కోసమని మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. కానీ టైం కుదిరితే మాత్రం తప్పకుండా వెళ్ళండి. నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.